ఓం శ్రీమాత్రే నమః. నిత్య అర్చనకు స్వాగతం. ఒక ఇంటికి పెళ్లి చూపులకని పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు మొత్తం వెళ్లారు. పెళ్లి కూతురికి కాబోయే మామగారు పెళ్లి కూతురిని ఇలా అడిగారట, నా ఇంటికి కోడలిగా రావాలంటే ఈ 3 లక్షణాలు ఉండాలి అని. ఏంటో చెప్పండి అని ఆ అమ్మాయి అడిగింది. మా ఇంటికి రాబోయే కోడలు కళ్ళు ఉన్నా గుడ్డిదానిలా ఉండాలి, చెవులు ఉన్నా చెవిటిదానిలా ఉండాలి, నోరు ఉన్నా మూగదానిలా ఉండాలి, అలా ఉంటేనే మా ఇంటికి రావాలి అని చెప్పాడు ఆ పెద్ద మనిషి. ఎందుకండి అని అడిగింది ఆ అమ్మాయి. ఇలా ఉంటేనే నా ఇల్లు నా కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది అని చెప్పాడు ఆయన. దానికి ఆ అమ్మాయి ఇలా సమాధానం చెప్పింది, నేను ఏదైనా తప్పు చేస్తే కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేటటువంటి తండ్రి లాంటి మామగారు, తెలిసి తెలియక నేను ఏదైనా మాట్లాడితే విని విన్నట్టు వదిలేసే అమ్మలాంటి అత్తగారు, నా గురించి ఎవరైనా ఏమైనా చెప్పుడు మాటలు చెప్తే విననటువంటి భర్త, నన్ను ఎవరైనా బయట వాళ్ళు చెడుగా మాట్లాడితే చెంప పగలగొట్టే మరిదిగారు, చాడీలు చెప్పనటువంటి ఆడబడుచు మీ ఇంట్లో ఉంటే చెప్పండి, నేను ఈ క్షణమే మీ ఇంటికి కోడలుగా వచ్చేస్తాను అని చెప్పింది ఆ అమ్మాయి. కంగు తిన్న మామగారికి నోటి వెంట మాట రాలేదు. నువ్వు ఏమి కోరుకుంటావో అవతలి వాళ్ళు కూడా నీ నుంచి అదే కోరుకుంటారుగా. శ్రీమాత్రే నమః.